హాయ్ అండి. వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దుర్గా. మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు తమిళ్ దుర్గా షార్ట్స్. యాక్చువల్‌గా బట్టలు నానబెట్టడం, ఉతకడం అనేది చాలా కష్టం కదండీ! ఈ కాలంలో వాషింగ్ మిషన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం తక్కువే అనిపిస్తది నాకు తెలిసి. ఇలా ఎందుకు అంటున్నాను అంటే, వాషింగ్ మిషన్‌లో మనం బట్టలు వేసేసి ఇంకొక పని ఏదైనా చూసుకోవచ్చనమాట. కానీ ఇలా చేత్తో ఉతకడం అంటే ఒక సగం టైం ఇక్కడే అయిపోద్ది. దగ్గర దగ్గర గంట పడిపోద్దనమాట. ఎందుకు అంటే నేనిప్పుడు 2 డేస్‌కి ఒకసారి బట్టలు ఉతకడం అయితే స్టార్ట్ చేశానండి. డైలీ ఉతుకుతుంటుంటే నాకు టయర్డ్‌గా, నీరసంగా పని ఎక్కువగా అనిపిస్తుందనమాట. చిన్న పిల్లాడితో ఇంట్లో పని ఇలా చూసుకోవడం, మళ్ళీ పొలంలో పని అప్పుడప్పుడు చూసుకోవడం, ఈ బట్టలు ఉతకడం చాలా కష్టమైపోతుందనమాట. దానికి కారణంగా నేను 2 డేస్‌కి ఒకసారి ఉతుకుదామని అయితే పెట్టుకున్నాను. ఇంకొకటేంటంటే ఫ్రైడే అయితే బట్టలు ఉతకనండి. ఎప్పుడైనా అర్జెంటు, అత్యవసరం అనుకుంటే మాత్రమే ఉతుకుతాననమాట ఫ్రైడే. ఇంక ఇవాళ అయితే 2 డేస్‌కి ఒకసారి ఉతకడంతో ఇంకా చాలా బట్టలున్నాయన్నమాట. చిన్ను బట్టలు, అలానే ఆయనవి, నావి. ఇంకా డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఇప్పుతాం, తీస్తూ ఉంటాం కాబట్టి స్నానం అది చేసి మారుస్తూ ఉంటాం కదా! ఇంకా దానివల్ల బట్టలనేవి చాలా ఎక్కువైపోతున్నాయన్నమాట. అది కాకుండా ఇవాళ టవల్స్ కూడా తీసేసాను. ఇలా బట్టలు ఉతికినప్పుడల్లా బాధి ఉతకడానికి ఇక్కడ ఒక రాడ్ అయితే వేయమంటున్నానండి. మాకు ఆపోజిట్ ఉందన్నమాట. అది చాలా బరువుగా ఉంటది. తీసుకురమ్మని ఎప్పటినుంచో చెప్తున్నాను ఆయనకి కూడా. తీసుకొస్తే ఇప్పుడు బాగానే ఉతకడానికి బాగుంది కానీ ఇలా రాడు కూడా ఉంటే చక్కగా ఉతకచ్చు కదా అనేది నా ఉద్దేశం అనమాట. ఏది ఏమైనా కూడా మన ఒంటికి అనేది ఒక ఎక్సర్సైజ్ అండి, ఇలా బట్టలు చేత్తో ఉతకడం అనేది. ఈ కాలంలో చాలామందికి బ్యాక్ పెయిన్, అలానే కాళ్ళు లాగడం, చేతులు లాగడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాషింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ ఇంతకుముందు అయితే ఇలా చేతులతోనే ఉతికి పొలాల దగ్గరకు తీసుకెళ్ళేవారనమాట ఉతకడానికి. నా చిన్నతనంలో నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని. అక్కడ అలానే చెరువు దగ్గర తీసుకెళ్ళి వాష్ చేస్తూ ఉంటారనమాట. మన ఒక్కరికే కాదండి, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారనమాట. అది కాకుండా కరెక్ట్‌గా ఉతికే టైంకి పిల్లలందరూ వచ్చి ఈత కొట్టడం, నీళ్లు కదపడం అలా చేస్తూ ఉంటే పెద్దవాళ్ళతో తిట్లు తినడం అదంతా కూడా ఆ రోజులు వేరనమాట. నేనైతే ఇప్పుడు బట్టలు ఎప్పుడు కూడా ఫ్రెష్ అవ్వకముందే ఏమేమి బట్టలు ఉన్నాయో అవన్నీ బయట వేసేసుకుని శుభ్రంగా సర్ఫ్ వేసి నానబెడతానండి. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి అన్ని పనులు అయిన తర్వాత చిన్నుకు కూడా మేబీ తినిపించేసి మధ్యాహ్నం టైంలో ఆ టైంకి అయితే వాష్ చేస్తాననమాట. ఎందుకంటే వాడు పడుకుంటాడు, నాకు డిస్టర్బెన్స్ ఉండదు. కంగారుగా కూడా ఉతకనవసరం లేదు. 6 గంటలకు లేచి బయట క్లీనింగ్లు చేసుకోవడం, లోపల క్లీన్ చేసుకోవడం, మళ్ళీ టిఫిన్ ఉంటే పిండి ఉందనుకోండి టిఫిన్ వేయడం, లేదంటే ఒకేసారి వంట చేయడం. ఆయన బయలుదేరిన తర్వాత నేను ఫ్రెష్ అవ్వడం, మళ్ళీ పూజ చేసుకోవడం, బాబుకి స్నానం చేయించడం, తినిపించడం ఇలా డైలీ రొటీన్ అనమాట. అందులో చేంజెస్ ఏమీ ఉండవండి. ఒక్కొక్కసారి చిన్నుకి స్నానం అనేది ముందు వెనక అవుతుంది. నేను తినడం అనేది ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మనిషి ఒక తోడు ఉందనుకోండి, ఈజీగా పనులు అయిపోతాయి అనమాట. అత్తయ్య వాళ్ళది ఇదే ఊరనమాట, పక్కనే. మాకు ఒక 4 ఇల్లులు దాటి వాళ్ళకి పాడనమాట వ్యవసాయం. అక్కడే పని సరిపోద్ది. ఎప్పుడైనా వస్తే నైట్లో వస్తారండి. ఇలా ఇక్కడ పల్లెటూరులో ఏమనుకుంటారంటే వేరేగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఏమైనా గొడవలు ఏమో అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. ఇప్పటి నుంచి మనల్ని మనం చూసుకోవడం మంచిదనమాట. ఎందుకంటే అత్తయ్య వాళ్ళకి ఒకే ఇల్లు అనమాట. నాకు కూడా మరిదిగారు ఉన్నారు. తనకి కూడా చిన్న అబ్బాయే. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మేబీ ఇయర్లో అయిపోతే అయిపోవచ్చు అనమాట. తర్వాత ఎలాగైనా పెద్ద కొడుకు అనేటప్పుడు ఇల్లు కట్టుకోవాలని అంటారు కదండి. అందువల్ల మేము ముందుగానే ఇల్లు ప్లానింగ్ అయితే మా హస్బెండ్ అనేది పెట్టుకున్నారనమాట. సిటీలో ఉండి మనం ఎంతకాలం ఇద్దరం కష్టపడి మన లైఫ్ లీడ్ చేస్తాం, వద్దు ఊరు సైడ్ వెళ్ళిపోదామని చెప్పి మేమైతే ఇక్కడ రావడానికి కారణం అనమాట. ఫస్ట్ అయితే మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అక్కడ జాబ్ చేసుకుంటూ చిన్నోడు రాకముందు, అంటే పిల్లోడు పుట్టకముందు 9th మంత్ వరకు కూడా, ప్రెగ్నెంట్ అయిన 9th మంత్ వరకు కూడా నేను జాబ్ చేసి ఇంకా తర్వాత డెలివరీకి అది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇల్లు కట్టాలని డెసిషన్ అనమాట. లేదంటే ఎక్కడైనా అద్దుకున్నా కూడా సరిపోతుంది. కానీ ఈ సిచ్యువేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరేషన్ మారే కొద్దీ కూడా ఖర్చులు, ముందున్న రేట్లు ఎలా ఉంటాయి కూడా మనం చెప్పలేము. ఇంకేదైనా సప్పో చేసుకుని ఇల్లు కడదామని చెప్పి ఆయన డెసిషన్ అనమాట. ఇంకా నా వీడియో చూసి అందరికీ అర్థమవుతుంది అంత దూరం వెళ్ళిపోవడం ఎందుకు నన్ను చాలామంది అనుకుంటారు. కానీ ఏం చేస్తామంటే తలరాత అనమాట. దేవుడు ఎక్కడ రాస్తే అక్కడికి వెళ్ళాలి. అందుకే పుట్టినిల్లు పక్కనే ఉంటుంది అనమాట. అంటే 2 అవర్స్ 3 అవర్స్ జర్నీలో, లేదంటే 1 అవర్ జర్నీలో ఉంటుంది. కానీ నాకు అలా కాదండి, చాలా 1 డే పట్టేస్తుంది అనమాట. అది కాకుండా రిలేటివ్స్ ఇల్లులు కూడా పక్కనే ఉంటాయి చాలామందికి. అందులో కూడా నాకు బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా దేవుడు రాసిన తలరాతని మనం మార్చలేమండి. ఇంకా దాన్నింటికి ఫేస్ చేసుకుంటూ ఓపిక పట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్యామిలీ అయిన తర్వాత అవన్నీ ఆలోచించినా కొంచెం బాధగా ఉన్నా కూడా కొంచెం తట్టుకోవాలన్నమాట. ప్రతిదానికి బాధపడుతూ ఫీల్ అవుతూ కూర్చుంటే మన హస్బెండ్ని, మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఎందుకో మీతో చెప్పాలనిపించింది చెప్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా బట్టలు ఉతకడం అయితే అయిపోయిందండి. కంఫర్ట్ అలానే షైన్ అని చెప్పాను కదా ఒక లిక్విడ్, అది 2 కలిపేసి గెంజి కూడా పెట్టేశానండి బట్టలకి. అన్నీ కలిపి పెట్టేసి కాసేపు నాని అనుకోండి వెళ్ళి ఆరేస్తాను. ఇంక ఇక్కడ సబ్బుగా ఉంటుందన్నమాట. బట్టలు వాషింగ్ అయిపోయిన తర్వాత అలా నీళ్లు మాత్రమే వేసి వదిలేసాను అనుకోండి, తెల్లగా మచ్చలు వచ్చేస్తాయి. దానివల్ల ఇంక అప్పుడు కడుగుదామని చెప్పి కర్రల బ్యాగ్ గోధుమలు ఇప్పుడు కడిగానండి. కర్రల బ్యాగ్లో కొన్ని గోధుమలు ఉన్నాయన్నమాట. గోధుమ పిండి అయిపోయింది.
సరే ఈవినింగ్ వస్తాయని ఆడిస్తారు కదా, కడిగేసి ఎండలో వేద్దామని. ఎప్పుడు కూడా నేను గోధుమలు కడగను అనమాట, మంచిగా క్లీన్ చేసేసి ఆడించేసేదాన్ని. మొన్నసారి గోధుమలు ఎందుకో నాకు నచ్చలేదు, అంటే ఇవే ఇప్పుడు కడిగాను చూసారా అవే అనమాట. సరే కడిగి ఆరబెట్టి ఆడిందాం బాగుంటుంది అన్నట్టుగా ఇంకా కడిగాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ కూడా శుభ్రంగా చీపురుతో పెట్టి కడిగేస్తున్నానండి. చీపురు ఒకటి చేయాలి, చీపురు బాగా చిన్నదైపోయింది. ఉన్నాయన్నమాట కొబ్బరాకులు, మొన్న చిన్నాన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అవి చీపురు చేయాలి, మధ్యాహ్నం నుంచి చేస్తే చేయాలి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ కడిగేసానండి. చిన్నుకైతే ఇప్పుడు అన్నం తినిపించాలి, ఇంకా నేను తినాలి, పైకి వెళ్ళి బట్టలు ఆరేయాలి, గోధుమలు ఆరేయాలి, ఇంకా చాలా పని అయితే ఉంది. ఇంకా సింక్లో గిన్నెలు అయితే ఉన్నాయండి, కొన్ని గిన్నెలు. అవి ఈవినింగ్ వరకు అలా వదిలేసాను అనుకోండి, మళ్ళీ తోముదాంలే అన్నది ఏమో వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా చాలా ఎండగా అయితే ఉంది, నేను చెప్పులు కూడా వేసుకోకుండా పైకి వచ్చేసాను. ఇంకా గోధుమలు ఆరేస్తున్నానండి, బట్టలు కూడా ఆరేసేసాను అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. బట్టలు ఉతకడంలో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపించాను కదా. వాషింగ్ మిషన్స్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇదే తేడా అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వాషింగ్ మిషన్ కొనుక్కోవడానికి అవ్వదండి. నేనే మా ఇంట్లో వాషింగ్ మిషన్ అనమాట. పరిస్థితులు బాగుంటే చూద్దాం ముందు ముందు. బాయ్.